చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారం సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియచేస్తున్నాను. వాక్యం ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా సజీవులుగా బ్రతికి ఉన్నామంటే కేవలం మీ కృప తండ్రి. ఎంతోమంది నాయనా ఈ దినాన్ని చూడలేక గతించిపోయిన వారు ఉన్నారు. మీ కృపను బట్టి మేమందరం కూడా ఈ విధంగా గూగుల్ మీట్లో కలుసుకున్నాము. మొదటి గడియ మీతో గడిపే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. స్తోత్రములు నాయనా. చేరివచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆసక్తిగా తండ్రి వారు వచ్చుండగా వారి యొక్క కుటుంబం వైపు మీరు చూడండి. వారి కుటుంబంలో ఏమి లోటుపాట్లు ఉన్నాయో తండ్రి, ఏమైతే అవసరమో అవన్నీ కూడా మీరు దయచేయండి. లోటుపాట్లను సవరించండి. సంతోషము, సమాధానం దయచేయండి. అందరికీ ఆరోగ్యం దయచేయండి. మీకు స్తోత్రములు నైనా. అదేవిధంగా నన్ను కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ బోరగా వాడుకోండి నైనా. వింటున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినడానికి కూడా సహాయము దయచేయండి నైనా. అదేవిధంగా ప్రభువా, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ మొదటి నుంచి చివరి దాకా కూడా అందరూ మెలకువగలిగి ఉంటకు సహాయం దయచేయండి. మీకు స్తోత్రం తెలియజేస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 2011 ఇదే రోజున ఫిబ్రవరి 24న నేను ఈ టైంకి సిద్ధపడుతూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు నా మ్యారేజ్ యానివర్సరీ. మరి దాదాపుగా 15 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని ఇద్దరిని కూడా కాచి కాపాడాడు. దేవుని కృపను బట్టి ఈరోజు ఇద్దరం కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాము. అందును బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా కుటుంబం గురించి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. గత సంవత్సరం ఇదే రోజున మా యొక్క మ్యారేజ్ యానివర్సరీ జరిగినప్పుడు మా నాన్నతో కలిసి మేము సంతోషంగా జరుపుకున్నాం. ఆ విషయాలన్నీ ఈరోజు నేను రాత్రి అంతా జ్ఞాపకం చేసుకుంటూ కొంతగా బాధపడుతూ గడపడం జరిగింది. దేవుని కృపను బట్టి దేవుని యొక్క నిర్ణయాన్ని మనము ఏమి కూడా మార్చలేము. అయినప్పటికీ దేవుడు మన కుటుంబాలని ఆయన విడిచిపెట్టకుండా కాపాడుతూ వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను అన్ని విషయాలు కూడా మన సంఘము, నాకు దేవుడు ఇచ్చిన సంఘము, తెలుగు బాప్టిస్ట్ సంఘం కావచ్చు, యూసీవై పరిచర్యలు కావచ్చు, వాటిని రాస్తూ ఉంటాను. వాటిని మెసేజ్ పెడుతూ ఉంటాను. ఎందుకనంటే నా బంధువుల కంటే కూడా, నా యొక్క తోబట్టులు, సొంత అక్కజెళ్ళ కంటే కూడా మొట్టమొదటిగా నేను ఎందుకని మన సంఘంతో పెడతాను అంటే, నాకు ఇచ్చిన సంఘము, నా యూసీవై కుటుంబము, యూసీవై పాస్టర్సు నాకు ఒక కుటుంబంగా భావిస్తాను. కాబట్టి మనం కూడా అదే విధంగా శ్రద్ధ కలిగి అన్ని విషయాల్లో మనము ఇంట్రెస్ట్గా వాటిని తీసుకొని ఏవైతే మనం అంశాలు పొందుపరుస్తామో వాటి గురించి మనం ప్రార్థన చేయడము, భారం కలిగి ఉండడం అనేది మనం నేర్చుకోవాలని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో ఒక చిన్న పరిచర్య చేయాలంటే ఎంతో భారమైంది. ఆ భారమైనటువంటి పరిచర్య మనము న్యాయం చేయగలము అంటేనే ఆ సేవలోకి రావాలి. న్యాయం చేయలేను అన్నప్పుడు ఆ సేవలోకి రావాల్సిన అవసరం లేదు. నా పాలసీ అంతేను. నేను ఏదైనా గట్టిగా పట్టుకున్నానంటే దాన్ని ఎంత కష్టమైనా సరే దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను చేయలేనప్పుడు దాన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోతాను.
అది నా యొక్క నేను ఆ విధంగా నిర్ణయం తీసుకుంటాను. దేవుని కృపను బట్టి మంచి పరిచర్యను దేవుడు మనకిచ్చాడు. ఒకరితో ఇది కుదిరేది కాదు కానీ, అందరం కలుసుకొని సంతోషంగా మంచి కమిటీని దేవుడిచ్చాడు. సంతోషంగా జరుగుతా ఉంది. ఈరోజు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మరి నా కుటుంబం గురించి ప్రార్థన చేయాల్సిందిగా, గృహం నిర్మించబడతా ఉంది. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఒక 6 మంత్స్‌లో అది పూర్తి చేస్తామని చెప్తున్నారు. దేవుని కృపను బట్టి అది పూర్తవులాగున మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ఏది వ్యర్థమో గ్రహించితివా అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. బైబిల్ మనకు ఏం చెప్తుంది? అయితే మనము ఏది వ్యర్థమని గ్రహించాలి? ఈ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చదివినటువంటి వాక్య భాగంలో సామెతలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించినప్పుడు, తన భూమిని సేద్యపరచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. అక్కడ ఒక మంచి ఈ 11వ వచనంలో 2 భాగాలు చేసుకుంటే, పార్ట్ ఏలో ఆయన అంటున్న మాట, తన భూమిని సేద్యపరచుకుని వారికి ఆహారం ఇస్తాను. ఎవరైతే సేద్యపరచుకుంటారో కష్టపడి వారికి మంచి సమృద్ధిగా ఇస్తాను అంటున్నాడు. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు అని ఇస్తున్నాడు. వ్యర్థమైన వాటిని. వ్యర్థమైనది ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఆ వ్యర్థమైన వాటిని మనం గ్రహించేటువంటి స్థితికి మనం వెళ్ళాలి. ఈరోజు ఆ స్థితికి వెళ్ళడానికి చాలా కష్టం. ఏది వ్యర్థమో అని గ్రహించేటువంటి పరిస్థితికి పోవాలంటే, నువ్వు ఆత్మీయతలో నీ యొక్క స్థాయి పెరగాలి. ఈరోజు మనము ఉదయం పూట గూగుల్ మీట్‌కి వస్తున్నాం. నేను మీకు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఎవరికైతే మనకు ఆహ్, మార్నింగ్ జాయిన్ అవుతారో, నిద్ర మత్తులుగా ఉన్నట్టయితే వెంటనే లెఫ్ట్ అయిపోయేసి హ్యాపీగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ మైండ్‌ని గూడా మీరు ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. లేదు జాయిన్ అయ్యి ఉన్నారు అంటే, మనం కంటిన్యూగా గూడా వాక్యాన్ని వినే పరిస్థితిలో ఉండాలి. దేవుడిని మనము అవమానం పరచకూడదు. దేవుని మనము ఆహ్, దేవునికి ప్రాముఖ్యతనివ్వకుండా ఉండకూడదు. కాబట్టి ఆ విషయాన్ని ఆహ్, ఒక మంచి విషయంగా మీరు తీసుకోండి. నేనైతే మీరు నన్ను గమనించర్లేదు. నేనొచ్చానంటే ఇంకా నిద్రపోయేదుండదు. మళ్ళీ రికార్డింగ్ చేయాల్సింది నేనే కాబట్టి చేస్తూ ఉంటాను కాబట్టి, అదనే కాదు నేను ఒకసారి వచ్చాను అంటే ఇంక నిద్రపోయేదుండదు. కాబట్టి అలాంటిది అవాయిడ్ చేయాలని, దేవుని వాక్యం ఉదయాన్నే మనం వినడం అనేది ఎంతో సంతోషకరం. మెలకువగా కూర్చోండి, బైబిల్ పట్టుకోండి, ఒక 1 అవర్ దేవుని కొరకు స్పెండ్ చేయండి. దేవుడు మీ కుటుంబం పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇదొక భాగ్యం. మనతో ఈరోజు మాట్లాడుతున్నాడాయన. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు నిద్ర అనేది వ్యర్థం. కనుక ఈరోజు మనము ఏది వ్యర్థాన్ని అనుసరిస్తున్నావో వాడు బుద్ధి లేనివాడు. కాబట్టి బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు నా యందు గుప్తమై ఉన్నవి అని ఉంటది బైబిల్‌లో. ఈరోజు మనము ఈ యొక్క బుద్ధి అనేది మనకు రావాలంటే మనము దేవునితో సహవాసం చేయాలి. ఏది వ్యర్థము అనేది నువ్వు దాన్ని ఆహ్, చూడాలి. లేపోతే దాన్ని నువ్వు గ్రహించాలి అంటే నీకు దేవుని వాక్యము ఆహ్, అవగాహన చేసుకొనుండాలి. దేవుని వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకొనుండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు అన్వయించుకొనుండాలి. అప్పుడు మాత్రమే నీకు వ్యర్థమేంది అని గ్రహిస్తావు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. వ్యర్థమైన వాటిని అనుసరించబాకండి. వ్యర్థమైనటువంటి మాటలను అనుసరించబాకండి. వ్యర్థమైనటువంటి ప్రవర్తనను అనుసరించబాకండి. వ్యర్థమైన సలహాలను తీసుకోవద్దు. అలా గాని వాటిని అనుసరిస్తే మనకు బుద్ధి లేదు అని దేవుడంటున్నాడు. కాబట్టి మనము ఈ మాటని జాగ్రత్తగా నెమరు వేసుకుంటూ మనం వెళ్ళాలి. మనం మరొక వాక్య భాగం చూసినప్పుడు అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినప్పుడు, అయ్యలారా
మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము కలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. మనకు ఇక్కడ గమనించినప్పుడు ఈ పౌలు ఎంతగానో సువార్త ప్రకటిస్తుంటే గూడా వాళ్ళలో మార్పు లేదు. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి అనేక మందిలో గూడా మార్పుండదు. ఎందుకనంటే వాళ్ళు ఆ వాక్యాన్ని ప్రేమతో స్వీకరించరు. ఒకవేళ స్వీకరించినా గూడా అది ఎక్కువ సేపు వాళ్ళలో ఉండలేదు ఆ వాక్యం. ఆ వాక్యం అనేది కంటిన్యూగా ఉంటే తప్ప మనలో మార్పు రాదు. ఎప్పుడైతే ఆ వాక్యం అనేది కొంతసేపు మనం మర్చిపోతామో, లేకపోతే విడిచిపెట్టేస్తామో, తిరిగి మళ్ళీ వెంటనే మనం లోకంలోకి వెళ్ళిపోతాం. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. ఇప్పుడు మీరెందుకు ఇలా చేయుచున్నారు? మీ స్వభావం లాంటిది నా స్వభావం గూడా. అయినప్పటికీ ఈ వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి. ఈ బలులర్పించడము, లేపోతే మన పూర్వీకులు ఏదైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారో వాటిని విడిచిపెట్టి, మనకు గొప్ప దేవుడున్నాడు. ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుడాయన. ఇక్కడ మనం చూస్తే మనకు ఈ భూమి తయారవ్వడానికి ఏమైతే అవసరమో అది ఆకాశము, భూమి, సముద్రం అన్నీ వచ్చేసాయి ఇంకక్కడ. వాటిలో ఏమైతే ఉన్నాయో, ఈ సముద్రంలో ఏమి నివసిస్తున్నాయో, ఆకాశంలో ఏమైతే ఉన్నాయో సూర్యచంద్ర నక్షత్రాలు గావచ్చు, సముద్రంలో జలచరాలు గావచ్చు ఏమైతే ఉన్నాయో, భూమి మీద ఏమైతే మనుషులు, ఇవన్నీ ఎవరైతే సమస్తాన్ని సృష్టించాడో ఆయన జీవము కలిగిన దేవుడాయన. ఆయన వైపు తిరగమంటున్నాడు. దేవుని వైపు మనం తిరగాలి. ఈరోజు దేవుడు సృష్టికర్త అయుంటే ఆయన వైపు మనం తిరగాల్సింది పోయి, ఆయనేమైతే సృష్టించాడో, ఆ సృష్టించిన వాటిల్లో గూడా వ్యర్థమైనయుంటాయి, మనకు ఉపయోగపడేయుంటాయి. మనం వ్యర్థమైన వాటి వైపు చూస్తా ఉన్నాం. ఉదయం పూట ఎంతో కష్టపడి అలారం బెట్టుకొని లేస్తాము. చక్కగా మనం గూగుల్ మీట్‌కొస్తాము, నిద్రబోతాము. నిద్రబోయినప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి? వ్యర్థమే గదా! సమయం వ్యర్థము, లేయడం వ్యర్థము, కూర్చోవడం, వాక్యం వింటున్నట్టుగా మనం ఉండడం వ్యర్థము. మనము దేవుడిని వ్యర్థం చేసినట్టే గదా! ఆ విషయాన్ని గమనించినప్పుడు. గమనించాలి. మనము ఒకసారి ఆలోచించాలి. ఏది వ్యర్థము? జీవం గల దేవుని వైపు మనం చూడాలి. అయ్యా! నువ్వు నా సృష్టికర్తవు గదా ప్రభువా! నువ్వు సమస్తాన్ని సృష్టించావు. నాకు జ్ఞానం దయచేయి. నేను నీ వైపు జూస్తున్నాను. నేను ఏది వ్యర్థమో గ్రహించాలి. మొట్టమొదటిగా ఆదికాండంలో ఈ యొక్క ఆదిలో మనం గమనించినప్పుడు ఆదాము, అవ్వకు ఒక మంచి పెద్ద తోట వేస్తే గూడా, ఆ తోటలో నుంచి ఆయన వ్యర్థమైనదని ఒక దాన్ని అక్కడ పెట్టాడు. మంచి చెడులు తెలిపేటువంటి చెట్టు. కానీ ఎందుకు పెట్టాడు? అది పెట్టకుండా ఉంటే అసలు మనకు పాపం ఉండదు గదా! అని ఈ రోజున చాలామంది విశ్వాసులు ప్రశ్నేస్తారు. ఎందుకు పెడతాడు అంటే దేవుడు మనకు ఒక విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మనకొక మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆయన జ్ఞానాన్ని, ఆయన స్వరూపం చొప్పున మనం చేసుకున్నాడు. ఎందుకంటే, ఏది వ్యర్థమో మనం గమనించాలి. దేవుడు నీకు అన్ని ఫలాలు, ఆత్మ ఫలాలన్నీ కూడా ఇచ్చి, ఆ ఒక్కటి తినొద్దు అని చెప్పాడు. అది గూడా చెప్పకుండా ఆయన పోలా. చెప్పేసి ఎళ్ళాడు. చెప్పినప్పటికి గూడా నువ్వు దాని వైపే వెళ్ళావు అంటే, నువ్వు వ్యర్థమైన దాన్ని ప్రేమించావు. ఇలాంటివి మన లోకంలో ఎన్నో వస్తాయి. వ్యర్థమైన వాటిని చూసి, వాటి కోసం ప్రయాసపడతా ఉంటే అసలు నిజమైనటువంటి మన జీవితాన్ని నువ్వు కోల్పోతా ఉంటావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు మనము మరలాలి. వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుని వైపు తిరగాలి. నిన్నటి దినాన నేను ఆయన శిష్యుల్లోనే రకరకాల ప్రవర్తనలు, బొంకిన పేతురు, అప్పగించిన ఇస్కరియోతు యూదా, అనుమానించిన తోమా లేరండి? మరి శిష్యులు కాదా వాళ్ళందరూ? దేవునితో నడిచిన వారే. ఏది వ్యర్థమో గ్రహించలేకపోయారు.
ఇస్కరియోతు యూదా డబ్బును ప్రేమించాడు. అక్రమ సంపాదనకి లోనయ్యాడు. ఈరోజు ఆ శిష్యుల్లో నుంచి మనం వచ్చాం. మనలో గూడా ఆ రక్తం ప్రసరిస్తా ఉంది గదా! దాన్ని మార్చుకోవాలంటే నీలో వాక్యం వెళ్ళాలి. నీలో వాక్యం వెళ్ళకపోతే నీలో ఉన్నటువంటి ప్రవర్తన మార్చబడదు. ఈ రోజుల్లో రకరకాల ప్రవర్తనలు మనం చూస్తుంటాం. వ్యర్థమైన ప్రవర్తనలు అసూయ పడడం, నటన జేయడం, వేషధారణ చేయడం, నమ్మించాలని ప్రయత్నం చేయడం, వంచించడం, అబద్ధమాడడం, దొంగతనం చేయడం. ఇవన్నీ వ్యర్థమైనయి కాదా? ఎందుకు మనం వాటి వైపే మనం మొగ్గు చూపిస్తా ఉన్నాము? ఎంతకాలం మనం ఇలా మనుషుల్ని మోసం చేయాలని లేపోతే దేవుడిని మనం మోసం చేయాలని చూస్తా ఉంటాము? ఆలోచించాలి ఈ విషయాన్ని. ఏది వ్యర్థమో మనం గ్రహించాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరొక వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, రెండవ రాజుల గ్రంథము నిర్గమకాండము 20 అధ్యాయము 7 వచనం. నిర్గమకాండము 20 అధ్యాయము 7 వచనం మనం గమనించినప్పుడు, అక్కడ 25 వచనంలో, "ఏలనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను." ఈ మాట అందరూ అర్థం చేసుకోవాలి. రోషం కలిగిన దేవుడు మన దేవుడు. ఏదో ఊరికనే ఆషామాషా దేవుడు అనుకుంటున్నారా? ఆయనతో మనం ఆటలాడడానికి ఆయన ఆషామాషా దేవుడు కాదు. ఆయన రోషం కలిగిన దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి రప్పిస్తాడంట. మనం ఆయన్ని ద్వేషించామనుకోండి, ఆ శాపం అనేది 3 తరాల దాకా వస్తదంట మన మీదకి. తండ్రుల దోషం కుమారుల మీదకొస్తది. ఏంది నా కుమారుడు ఇలా అయిపోయాడు? ఏంది నా కుమార్తె ఇలా అయిపోయిందంటే ఒకసారి వెనక ఆలోచించుకో నాయనా ఎలా ఉందో నీ పరిస్థితి. నీ కుమారుడు గురించి, నీ కుమార్తె గురించి నువ్వు ఇలా అనుకోవడం గాదు. నువ్వు బిడ్డలకి ఏం నేర్పించావు? మీ నాయన, మీ అమ్మ నీకేం నేర్పించారు? నీ తరతరాల్లో ఉన్నటువంటి ఏంది శాపం? నువ్వు దేవుడిని జీవం కలిగిన దేవుడిని నువ్వు ఆరాధించకుండా, మందిరానికి వెళ్ళకుండా, ఇష్టానుసారంగా నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసి పెట్టి, ఇప్పుడు నీ కొడుకొచ్చేటప్పటికే, నీ కొడుకు కూతురికొచ్చేటప్పటికే వాళ్ళు సక్రమంగా బోవాలంటే ఎలా అండి? చిన్నప్పుడు ఒక చిన్న మొక్కకు ఒక చిన్న కర్ర బెట్టి, ఆ కర్రను మనం కడతాం. ఆ కర్రను కట్టినప్పుడు ఆ మొక్క ఏం చేస్తదంటే, వెళ్తున్నప్పుడు అది వంగిపోతున్నప్పుడు ఈ కర్ర దాన్ని ఆపి స్ట్రెయిట్‌గా తీసుకొనొస్తది. నువ్వు కర్ర పెట్టకుండా ఆ మొక్క వంగిపోతా ఉంటే దాన్ని గమ్మున చూస్తా ఉండి, ఒక మంచి స్థాయికొచ్చేటప్పటికి అందరికి కనబడేటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి అబ్బా! ఇప్పటి నుంచి ఇంకా బాగుండాలంటే ఎట్టా? ఆలోచించాలా. ఈ వాక్యం అనేది చాలా కఠినంగా ఉంటది. ఈ వాక్యాన్ని మనం స్వీకరించేటువంటి పరిస్థితిలోకి రావాలి. నన్ను మార్చింది ఈ వాక్యమేనండి. అందుకోసమే ఆయన రోషం కలిగిన దేవుడు. శాపం అనేది 3, 4 తరాలుంటది. తల్లిదండ్రులది బిడ్డలకొస్తది జాగ్రత్త. నీ బిడ్డలు ఈరోజు ఒకవేళ దీనస్థితిలో ఉంటే దేవుడిని గోజారండి. అయ్యా! నా శాపాలు, మా తరతరాలు, మా తాతలు, మా అవ్వలు, మా శాపాలు తీసివేయి ప్రభువా! యేసు నామంలో వాటిని కొట్టేయి తండ్రి. మాకు ఆ శాపాల నుంచి మాకు విముక్తినివ్వండి ప్రభువా! అని ఆయన పాదాలు పట్టుకొని అడగండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారికి 1000 తరాల వరకు కరుణిస్తాను. అది ఆ మాట గమనించారా మీరు? దేవుడిని మనం ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలు గైకుంటే దేవుని యొక్క దేవుని ప్రేమించినట్టు సాదృశ్యం ఏంటి? దేవుని ఆజ్ఞను మనం గైకొన్నప్పుడే ఆయన ప్రేమించినట్టు. ఏదో మేము ప్రేమిస్తున్నాను, చర్చికెళ్తున్నాను కాదు. నువ్వు చర్చికెళ్ళి నేర్చుకున్నదాన్ని నువ్వు ఇంట్లో ఆచరిస్తున్నావా? ఆయన ఆజ్ఞను గైకొనాలి కదండీ! వాక్యం అంటుంది కదా! దీన్ని అండర్‌లైన్ చేసుకోండి మీరు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటే 1000 తరాలు 1, 2 కాదండి. శాపమేమో 3, 4 తరాలైతే దీవెనలు ఎన్ని తరాలంట? 1000 తరముల వరకు కరుణిస్తాను. అంత గొప్ప వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు మరి అటువంటి దేవుడిని మనం పక్కన బెట్టి వ్యర్థమైన వాటి వైపు వెళ్తున్నామంటే ఎలా? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. దేవుణ్ణి ఎగతాళి చేస్తూ,
నీకు మంచిగా జరిగినప్పుడు దేవుడిని పొగుడుతూ, నీకు చెడ్డగా జరిగినప్పుడు దేవుడిని తిడుతూ, ఏదో మనుషుల్లాగా నువ్వు దేవునితో గాని ప్రవర్తించావనుకో, దేవుడు నిన్ను దోషిగా ఎంచుతాడు. దోషి అన్నావంటే, దేవుని దృష్టిలో నువ్వు దోషిగా పడ్డావు అంటే నీకు శిక్ష గ్యారంటీ. నిన్న కూడా నేను మా అమ్మతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాను. దేవుడు క్షమించేస్తాడురా అంటే నేను చెప్పాను, లేదు. దేవుడిని నువ్వు నీ పాత తప్పులు అడిగినప్పుడు క్షమిస్తాడేమో గానీ, ఆయన శిక్ష తగ్గిస్తాడు. ఖచ్చితంగా దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు చేసిన దానికి ఏమి విత్తుతావో అది కొయ్యాల్సిందే. నువ్వు విత్తిన దానికి ఒకవేళ నువ్వు గోజారావు గాబట్టి, నువ్వు బ్రతిమిలాడావు గాబట్టి, నువ్వు క్షమాపణ కోరుకున్నావు గాబట్టి, ఏదైనా ఒక స్టెప్ నీకు తగ్గద్దేమో గానీ, శిక్ష ఖచ్చితంగా నువ్వు అక్కడ అనుభవించి ఆయన నీకు గుర్తు చేస్తాడు. దీనికి నేను ఇది ప్రతిఫలం నీకిస్తున్నాను అని నీ మనసుకి తెలియజేస్తాడాయన. లేపోతే ఆయనెలా దేవుడవుతాడని చెప్పండి? ఆయన దేవుడవ్వాలంటే ఏం జేయాలి? ఆయన నీకు తన గొప్పతనాన్ని చూపించాలి. తన యొక్క ఉగ్రతను నీకు చూపించాలి. ఇవి 2 చూపిస్తేనే గదా! అందుకోసమే ఈరోజు మనం గమనించినప్పుడు ఏది వ్యర్థమైనదో నువ్వు గ్రహించేటువంటి స్థాయిలో ఉన్నారా? క్రైస్తవులమే దేవుని మాటలు చెప్పుకుంటూ బతికేస్తున్నాం. ఆ! ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. కానీ మంచిదే. కానీ ఏది వ్యర్థమో, ఏది మనకు అవసరమో 3 గంటలు కూర్చొని సినిమా జూసేవాళ్ళున్నారు. ప్రతిరోజు టయానికి కూర్చొని సీరియల్ జూసేవాళ్ళున్నారు. ప్రతిరోజు సెల్ ఫోన్‌లో రీల్స్ చూసేవాళ్ళున్నారు. మరి అంత టైము దానికిస్తున్నప్పుడు దేవుని వాక్యానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని, ఆ సమయానికి ఎందుకు మనం వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం? 5 గంటల నుంచి 6 గంటల దాకా మనకు దేవుడు ఒక మంచి ధన్యత మనకిచ్చాడు. 3 సంవత్సరాలు పూర్తయిపోయిందని మనం అందరం గొప్పగా చెప్పుకున్నాం, మెసేజ్ పెట్టుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, అందరితో మనం పొగిడించుకున్నాం. బావుంది. కానీ ఆత్మీయతలో ఈ 3 సంవత్సరాల్లో ఎంత స్థాయి ఎదిగాం మనం? ఏ స్థాయిలో మనం ఉంది మన ఆత్మీయ స్థాయి? నీ మాట తీరు, నీ ప్రవర్తన, ఆలోచన విధానం, నీ కుటుంబాన్ని కట్టుకోవడం, ఇవన్నీ మనము ఆలోచించేటువంటి స్థితిలో ఉన్నామా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు నచ్చినటువంటి వాక్య భాగం ఏందంటే, "నీ హృదయము నీ మీద నిందారోపణ చేయనెడల నీవు ధన్యుడవు" అనుంటది. ఆ మాట నేను ఎన్ని సార్లు స్మరించుకుంటానంటే, ఆ మాటని విన్నప్పుడల్లా నేను మనసులో నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎవ్వరికి తెలియకపోయినప్పటికి కూడా నా తప్పు నాకు తెలుసు. నా హృదయానికి తెలుసు. అందుకే వారు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇంకొకరు చెప్పారు అనడం కంటే గూడా, మనం తప్పు చేసే విషయం మన హృదయానికి తెలుసు కాబట్టి, మన హృదయం గాని మన మీద నింద వేయకపోతే, అప్పుడు మనము ఆ నింద వేయకపోతే మనం గొప్పవాళ్ళమంట. మనల్ని దేవుడు దీవిస్తాడంట. ఎందుకంటే సాక్ష్యం చెప్పాల్సింది ఎవరు? రేపు నీ హృదయమే నీ గురించి సాక్ష్యం చెప్పాలి దేవుని దగ్గర. నువ్వు నడిచినటువంటి మట్టే నీ గురించి సాక్ష్యం చెప్పద్ది. నువ్వు ఏమైతే ఈ లోకంలో అనుభవించావో ఆ వస్తువులన్నీ గూడా దేవునివి. ఆకాశంలో గావచ్చు, భూమిలో గావచ్చు, సకలంలో సమస్తము ఆయన ఆయన సృష్టిలో భాగాలు గాబట్టి అవన్నీ ఆయనకి సాక్ష్యం చెప్తాయి. నీ గురించి అడిగినప్పుడు ఏ విధంగా అయితే ఈరోజు మనం సాక్షుల్ని ప్రొడ్యూస్ చేస్తామో కోర్ట్‌లో జడ్జి ముందు, అలా దేవుని ముందు అన్ని సాక్ష్యం చెప్తాయి. ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటదో ఆలోచించండి. అందుకే మనం వ్యర్థమైన వాటిని మనము విడిచిపెట్టేటువంటి స్థితికి మనము వెళ్ళాలి అని ఈరోజు మనము వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. రెండో రాజుల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినప్పుడు, రెండో రాజుల గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం. 17వ అధ్యాయం 15వ వచనం. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తనకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి, వ్యర్థమైన దానిని అనుసరించుచు. ఇదండి ఈ ఈ మాటను మీరు చూడండి. దేవుడు మనకేమైతే ధర్మశాస్త్రము, లేకపోతే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడో, దాన్ని విసర్జించి ఈరోజు మనం వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నాం. వ్యర్థులైన వారు వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనులు మర్యాదలను అనుసరించి వారు వంటివారైరి. మనం వట్టివారమైపోతా ఉన్నాం. దేవుని దృష్టిలో మనము చెడ్డవారమైపోతా ఉన్నాం. అసలు వాక్యాన్ని పక్కన పెట్టి, ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం మిగతావి ఆచరిస్తాం చూసావా? ఇది ఎంత అవమానం తెలుసా దేవునికి?
గ్రహించారా ఈ విషయాన్ని మీరు? ఎవరో చెప్పారు. ఆ! ప్రార్థన పిలవండి పాస్టర్ గారిని. ఆయనతో మనం ఇల్లు ఓపెన్ చేయించుకోవాలి మంచిదే. అంతకంటే ముందు మనకు ముహూర్తం ఉందండి. మన పూర్వీకులు చెప్పారు. 6 గంటలకు మన ఇంట్లోకి గాని ఆ ఎద్దుకి ఒక 10,000, 20,000 ఇస్తే, ఆ ఎద్దొచ్చి తిరిగి లోపల పేడేస్తది. ఆ పేడ మనకు పడిందంటే అదృష్టం, సంతోషం. హ్మ్. ఇలాంటి ఆచారాలు, ఇలాంటి వ్యవహారాలు. ఆ ఆవుని సృష్టించిందెవరు? ఆ సృష్టికర్తే నీకు దేవుడుగున్నాడు. ఆయనే నీ హృదయంలోకొస్తానంటుంటే, నువ్వు మళ్ళీ ఆయన సృష్టించిన వాటిని తీసుకొనొచ్చి ఇంట్లో బెట్టుకుంటాను. ఆ గేటు ఈ ఈ గేట్ ఇక్కడ బాగాలేదు వాస్తు. అక్కడుంటే బావుండేది. ఇక్కడుంటే బావుండేది. ఇవన్నీ ఆలోచనిచ్చింది ఎవరు వాళ్ళకి? ఆ వాస్తు జెప్పేవాళ్ళు గావచ్చు, ఇంకొకరికి గావచ్చు. దేవుడు. ఆ జ్ఞానవంతుడే మనకు దేవుడై ఉన్నప్పుడు, నువ్వు నిర్మించుకుంటున్నప్పుడు నీకెలా నిర్మించాలో ఆ దేవుడు నీకు తెలియజేయడా? మరి ఆ దేవుడే మనకున్నప్పుడు మళ్ళీ దాని గురించి ఆలోచించుకొని, మనల్ని మనం ముందు మార్చుకోకుండా, వాటి మీద నిందేస్తే ఎలా? చాలా వ్యర్థమైన వాటిని మనం అనుసరిస్తున్నాం. తెలుసా మీరు? గమనించారా? దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఏదో టైమ్ పాస్ కోసం వినొద్దు. ఈ రీల్స్ కావచ్చు, సెల్ ఫోన్‌లో గావచ్చు. ఒక వాక్యం వినండి. ఆ వాక్యాన్ని నెమరు వేసుకోండి బాగా. దేవుడు మీతో మాట్లాడతాడప్పుడు. వాక్యం అనేది చిన్న విషయం కాదండి. వాక్యం అనేది మన హృదయంలోకి వెళ్ళినప్పుడు, మన నరనరాలను, కండరాలను శోధిస్తది ఆ వాక్యం. శోధించాలి. నువ్వు శోధించకపోతే ఎలా మార్చబడతావు? నీ లోపలికి వెళ్లి, నరనరాల్లోకి వెళ్లి, నీ రక్తంలోకి ఆ వాక్యం ప్రసరణ అవుతది. ఎంత పెద్ద నేను చెప్తున్నప్పుడు నేను అదే ఆశ్చర్యపోయాను. ఇలాంటివి పెద్ద సంఘం గాదు, చిన్న సంఘం గాదు. అన్ని సంఘాల్లో ఉన్నాయి ఇలాంటి ఆచారాలు. ఉదయాన్నే ఎర్లీ అవర్స్‌లో ఎళ్ళిపోయేసి, మనం చేయాల్సింది చేసేస్తా ఉంటే, మళ్ళీ తర్వాత యథావిధిగా మళ్ళీ మామూలుగా అందరి దృష్టిలో మేము పాస్టర్ గారిని పిలిచి ఓపెనింగ్ జేయిచ్చాం. ఏంది నీ కుటుంబం ఆశీర్వదింపబడేది. కానీ దేవుడు గొప్పవాడండి. దేవుడు నిన్ను ఒకరోజు పట్టిస్తాడు. పట్టించినప్పుడు నీవు దాని గురించి బాధపడతావు ఆ రోజు. నీ మీదున్న గుడ్ ఇంప్రెషన్ అంతా పోద్ది. కాబట్టి వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు. ఈ లోకంలో ఇవన్నీ మన లోకస్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. కనుక మనం గమనించినప్పుడు ఒక మాటను నేను చదివినప్పుడు యాకోబు పత్రిక 1 అధ్యాయం 26 వచనంలో ఒక చక్కని మాటను నేను చదువుతాను. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. ఏది వ్యర్థమంట? మనము నోటికి మనం లాక్ చేసుకోం. మన నోటిని మనం అదుపులో బెట్టుకోం. మన నోటికి కంట్రోల్ లేదు. కోపమొస్తే మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలీదు. మనం కోపమొస్తే అవతల వాళ్ళు భర్తనా? లేకపోతే భార్యనా? లేకపోతే పిల్లలా? నాకు పుట్టిన కూతురా? కొడుకా? లేపోతే నా తల్లిదండ్రులేమో? అసల ఆ విచక్షణ కోల్పోతాం. ఏం మాట్లాడుతున్నామో మనకు తెలీదు. ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉంటాం. అలా మాట్లాడి హృదయముని మోసపరుచుకుంటూ, నీ హృదయాన్ని నువ్వు మోసం చేస్తూ, చూడ్డానికి మళ్ళీ అందరూ పాస్టర్ గారి ముందు, లేపోతే పాస్టరమ్మ ముందు, ఏదో మేము భక్తి గలవారమని జెప్పుకుంటూ, ఎంతకాలం ఇది? ఎంతకాలం ఈ జీవితం? చూడ్డానికేమో అందరికి వినీత్ అన్న మంచోడు, ఆ టీము, చర్చి పాస్టరు. కానీ నేను జేసే పనులు, నేను చెడ్డ మాటలు మాట్లాడుతా ఉంటే దానివల్ల ఏంటి? బయట విశ్వాసుల దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళతో ఉచ్చరిస్తా పొరపాటున బూతు మాటలు, చెడ్డ మాటలు మాట్లాడితే నేనేం భక్తి నాలో ఉండేది? ఎవరికి ఆ భక్తి ఇష్టం? దేవుడు తెలీదా ఆ భక్తి గురించి? నేనెంతకాలం మిమ్మల్ని మోసం జేస్తాను? నోటికి కళ్ళెమేసుకోవాలి ఈ రోజున వాక్యం వినేవాళ్ళు. వాక్యము ఇక్కడ వాక్యం చెప్పేది సేవకులు గాదు. దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు. దేవుడు అందులో లిఖించాడు ఆ విషయాన్ని. నువ్వు భక్తి అనుకుంటున్నావేమో. నీ భక్తి గాదు. నీ నోటికే నువ్వు లాక్ చేసుకోలేవు. ఈరోజు కొంతమంది ఎంత చెడ్డ మాటలు మాట్లాడతారు. అసలు ఆ మాటలు
మన పిల్లల ముందు ఉచ్చరించొచ్చా అని కూడా కనీసం జ్ఞానం ఉందా వాళ్ళకి? పిల్లలతో కూర్చొని, పిల్లలతో ఆ మాటలు మాట్లాడితే వాళ్ళు నేర్చుకొని రేపు వాళ్ళ కుటుంబంలో వాటిని ఉపయోగించరా? ఏంది వాళ్ళు నేర్పించేది తల్లిదండ్రులు పిల్లలకి? ఆ మాటలు వ్యర్థమని దేవుని వాక్యంలో లేదా? ఈరోజు ఎందుకని మనం వాటిని కళ్ళెం పెట్టుకోలేకపోతున్నాం? ఎంతకాలం? సరే నువ్వు ఏదో కొంత 2 ఇయర్స్ ముందు దేవుడిని నమ్ముకున్నావు. ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు. ఇప్పటికి నేను నా భార్యతో నేను గొడవ పడతా ఉంటే, ఇప్పటికి నా భార్య నేను కొడతా ఉంటే ఇంక నాలో ఏంది మార్పుండేది? ఇంకెప్పుడు నేను ప్రేమించేది? మొదటి సంవత్సరం అంటే ఇద్దరం ఏదో వేరుగా అక్కడ ఆ అమ్మాయి పెరిగి మా ఇద్దరి అలవాట్లు పడవు. గొడవలు పడతాయి. 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిపోతున్నా గూడా ఇప్పటికి గూడా ఇంకా తిట్టుకుంటా, కొట్టుకుంటా ఉంటే ఏంది మన మధ్యలో ఇంకా సఖ్యత? ఏం నేర్చుకున్నావు? మళ్ళీ నువ్వు నిద్రలేస్తే చర్చికెళ్ళి దేవుని బైబిల్ పట్టుకొని వాక్యం వింటా, అందరిని మోసం చేస్తా ఉంటే దేవుడిని మోసం చేస్తావా? జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. నీవు దేవుని దృష్టిలో దోషివి. మనుషుల దృష్టిలో గొప్పవాడివేమో కావచ్చు. దేవుని దృష్టిలో నువ్వు దోషివి. నీ దోషానికి తగిన ప్రతిఫలం త్వరలోనే దేవుడు నీకిస్తాడు. దేవుడు అంత అమాయకుడు కాదు. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన నీకు తెలియజేస్తాడు. నువ్వు పనుకొని నీకొచ్చినటువంటి పరిస్థితిని బట్టి పనుకొని అనుకుంటావు. ఎందుకొచ్చిందయ్యా నాకిది? అప్పుడు నీకు కళ్ళ ముందు తెలియజేస్తాడు వాటిని. నన్నడిగిన వాళ్ళున్నారు ఈ విధంగా. ఒక ఆమెకి క్యాన్సర్ అటాక్ అయింది. నేను ప్రార్థన చేయడానికెళ్ళా. దాదాపుగా 10 సంవత్సరాల క్రితం. ఆమె నన్నడిగింది. మా బంధువులే. అడిగిందామె. "ఏమి ఎందుకని ఇట్టయిందయ్యా? నాకెందుకొచ్చింది? నాకేం తెలుసు నీకెందుకొచ్చిందో? నేనేమన్నా దేవుడినా?" "లేదు మీరడగండి. మీరడగండి. దేవుడినడగండి. ఎందుకొచ్చిందో అడగండి. క్షమించమని కోరండి. ఇప్పటికన్నా మీకు పరలోకంలో స్థానం ఉంటదేమో." మరి నువ్వు అలాంటి పరిస్థితిలో నువ్వు గుండా వెళ్లి, దేవుడు నీకేదైనా ఒక శిక్ష ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు దేవుడిని ఈ విధంగా అంటే ఎట్లా? హృదయమును మోసపరుచుకొనుచు నీ హృదయాన్ని మోసపరుచుకుంటున్నావు. నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటున్నావు. ఎంతకాలం మోసపరుచుకుంటావు? అలా మోసం చేసుకుంటూ నువ్వు మళ్ళీ భక్తి గలవారని చెప్పుకుంటూ ఉంటే వినేవాళ్ళు అమాయకులా? చూసేవాళ్ళు అమాయకులా? లేపోతే మన దేవుడు అమాయకుడా? ప్రతి ఒక్కరికి తెలుసు అందరి గురించి. మనం గమనించలేదనుకుంటుంటాం గానీ, అన్నీ గూడా ఈ రోజున అందరూ గమనిస్తున్నారు. అంతకంటే ముందు దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి ఏది వ్యర్థమో మనం గ్రహించేటువంటి స్థాయికి వెళ్ళాలి. ఏది వ్యర్థమో నువ్వు గ్రహించాలంటే, దేవుని వాక్యంలో స్థాయి ఉంటది జూసారా? ఆ యొక్క ఆత్మీయ స్థాయిలో ఎదుగుదలుండాలి మనలో. ఆ ఎదుగుదల లేకపోతే నువ్వు ఈ వ్యర్థమైన దాన్ని నువ్వు గ్రహించలేవు. నువ్వు ఎప్పటికి ఇదే అనుకుంటుంటావు. నేను చెప్పా గదా! నేనేం భయపడను. ఇప్పుడు నేను ఒకవేళ అనుకుందాం. నేను అనకూడదు ఆ మాట అంటున్నా. ఇవన్నీ వ్యర్థం. దేవుని సృష్టిలో ఇవన్నీ భాగాలు. ఎప్పుడు ఏది ఉండకూడదో, ఏది ఉంచాలనో, ఏది జరగాలనో జీవ మరణములు ఆయన చేతుల్లో ఉన్నాయి. మరణపు తాళపు చెవులు ఆయన చేతుల్లో ఉన్నాయి. నేను సాయంత్రము ఇప్పటికి కొంత విషయాన్ని మనం తెలియజేసుకున్నాం. ఏది వ్యర్థమో గ్రహించండి. వాక్యాన్ని బాగా చదవండి. ప్రతిరోజు కొంత సమయము వాక్యానికివ్వండి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు కాదు. ఇవన్నీ వ్యర్థమే ఈ రోజుల్లో. ఏ స్నేహితులు మనల్ని చేయరు. ఏ సహోదరులు మనతో కొంతకాలమే ఉంటారు. మనం వాళ్ళకి మంచి చేసినంత కాలం మనతో ఉంటారు. మనం మంచి చేయకపోతే వెంటనే తీసి మన గురించి చెడ్డగా చెప్పి దూరంగెళ్ళిపోతారు. ఏ స్నేహితులంతే, ఏ బంధువులంతే, ఏ అక్కచెల్లెళ్ళంతే, అన్నదమ్ములంతే నేనైతే ఎవరిని నమ్మను. నేను ఒక్కడే నమ్ముతా. నా దేవుడిని నమ్ముకొని నేను జీవిస్తా ఉన్నా. ఎందుకంటే అందరు మనుషులు గూడా దేవుని సృష్టిలో భాగాలే. అందరికి ఒకటే మనసు. ఆ మనసు మార్చబడాలంటే మనం దేవునితో ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే తప్ప, దేవునిలో ఉండేటువంటి వ్యక్తి మాత్రమే ఆ ప్రవర్తనే డిఫరెంట్‌గా ఉంటది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘస్థులారా, యూసీవై టీమ్ సభ్యులారా, మనం చేసే పని ఏది వ్యర్థమో గ్రహించండి. ఆ గ్రహింపు కొరకు దేవుని వాక్యం చదవాల్సిందిగా ప్రభునామంలో మీకు మనవి చేస్తూ ఈ సమయాన్ని కొంత ఆలస్యమైంది క్షమించాల్సిందిగా కోరుకుంటూ అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. థాంక్ యూ బ్రదర్. వందనాలు. విన్నారు కదా దేవుని మాటలు. ఏది వ్యర్థమో యోచించితివా
అనే సందర్భాన్ని తీసుకొని అన్న చక్కగా మన జీవితానికి, మన లైఫ్ అప్లికబుల్, మన జీవితంలో ఏం కావాలో చక్కగా వివరించారు. దాన్ని బట్టి అన్నకు వందనాలు తెలియజేస్తున్నాను. విన్నారు కదా వాక్యము. సొలొమోన్ రాజు ప్రపంచంలోని ఆయనకున్న ఆనందాలు, సంపద, జ్ఞానము, ఘనత అన్నీ అనుభవించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని భయం లేకుండా జీవించడము శూన్యము. ఇంకొక మాట కీర్తనల్లో రాయబడి ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టకపోతే కట్టువారు శ్రమించుట వ్యర్థమే. మన ప్రయత్నం మంచిదే కానీ దేవుని చిత్తం లేకుండా కట్టినది ఇల్లు గాని, జీవితం గాని, కెరీర్ గాని, సంపాదించిన ధనం గాని నిలవదు. అంటే మనము లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు, తీసుకొని పోలేం కూడా. ధనము అంటే ధనం అవసరమే, కానీ ఆ ధనమే మన లక్ష్యము, గురి అయితే వ్యర్థమే. చివరికి ఖాళీ చేతుల్లో వెళ్ళాలి. యాకోబు పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, వాక్యము చేయువారై ఉండుడి, వినువారు మాత్రులై ఉండకండి. వినడం మాత్రమే చేసి ఆ వాక్యాన్ని ఆచరించకపోతే విశ్వాసం కూడా వ్యర్థమే. క్రీస్తువు మనం ప్రకటిస్తున్నాం, ఏదైతే ప్రకటిస్తున్నామో అది మన జీవితమై ఉండాలి. అలా ఉండకపోతే ఆ విశ్వాసం కూడా వ్యర్థమే. చూడండి, అన్న చెప్పారు చక్కగా. ఈరోజు ఒక ట్రెండ్ ఉంది. ఏంటి తెలుసా? ఆడవాళ్ళు, మగాళ్ళు కలిసి అందరు కాళ్ళకి తాళ్ళు కట్టేసి ఉన్నారు, నల్లతాళ్ళు. మరి గమనించారో లేదో? విలేజెస్‌లో గూడా. ఎందుకు అంటే దిష్టి. అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. ప్రతి ఒక్కరు, ఆడ లేదు, మగ లేదు, చిన్న వాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, ప్రతి ఒక్కరి కాలికి తాడు. నేను అడిగాను ఒకరోజు, ఏంటి ఇదంటే దిష్టి తాడు. గృహాల్లోకి పోతుంటే పాలు పొంగించడం, పునాదులు తీస్తుంటే నవధాన్యాలేయడం, వాస్తులు, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది ఈశాన్యం, ఇక్కడ ఇది పెట్టకూడదు, ఇది ముందు పెట్టకూడదు. నిన్న ఒక చిన్న సందర్భం తెలియజేస్తాను. ఒక దగ్గర మేము ఒక చిన్న గృహం కడుతుంటే, స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ విధి కాల సమయంలో ప్రభా, అయ్యా 100 మందిని ప్రభా మీరు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఏ స్థితిలో ఉన్నావో నాయన మీరు గుర్తించిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినాన ప్రభా ఆత్మీయ జీవితం ఎలా ఉందో ప్రభా మీరు పరిశీలిస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన ఏది నాయన మేము వ్యర్థంగా అనుసరిస్తున్నావు ప్రభా మీరు తెలియజేశారు. దేన్ని మేము అనుసరించాలో ప్రభా మీరు తెలియజేశారు నాయన, నీకు స్తోత్రాలు. ఈ దినాన ప్రభా క్రైస్తవులను చెప్పుకుంటున్నాం ప్రభా, నేను అనుసరిస్తా కూడా ప్రభా దేని వైపు చూస్తున్నావు ప్రభా అయా మీరు గుర్తిస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఆత్మీయ జీవితంలో రోజు రోజుకి దిగజారిపోకుండా ప్రభా ఆత్మీయ జీవితంలో ఎదుగు దయచేయమని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. నీ దాసుడిలో పెట్టుకొని ప్రభా మాతో ఇంతగానో మాట్లాడుకున్న తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎవరైతే నాయన మెలకుతూ ఉన్నారో ప్రభా, ఎవరైతే నాయన నీ వాక్యం విన్నారో ప్రభా వాళ్ళ హృదయాలను నీరు కట్టి ఫలింపు దయచేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు. ఇదిగో అనవసరమైన కూర్చొని ప్రభా వ్యర్థాన్ని మాట్లాడుతూ ప్రభా మా ప్రవర్తన పాడు చేసుకుంటున్నాయో తండ్రి, నీకు స్తోత్రాలు. మా నోటికి కళ్ళెం పెట్టమని అడుగుతున్నావు దేవానికి స్తోత్రాలు నాయన. ఈ దినా నుంచి మా హృదయాలు మీరు మార్చమని అడుగుతున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అసలు కుట్రలు కుతంత్రాలు తీసివేయండి ప్రభా. అయా నిన్ను అనుసరించేవాళ్ళు ప్రభా ఏ రీతి ప్రభా స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఇదిగో ప్రభా నీ అనుసరించి వాళ్ళు ప్రభా నీ ఆజ్ఞలు గైకుంటారని చెప్పిన వాడానికి స్తోత్రాలు ప్రభా. ఇది నీ ఆజ్ఞ గైకునే వ్యక్తులు మార్చి నడిచిన దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయన చెప్పుకుంటా ప్రభా రోజుకి నైనా ఆయా ఎక్కడ అనవసర మాటలు ప్రభా స్తోత్రాలు. క్షమించమని అడుచు ప్రభా, అపరాధములను మన్నించమని అడుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ప్రభా నీ ఆజ్ఞలు గైకునే వారిగా నాయన సహాయం చేయమని అడుచున్నాం ప్రభా. ఆయా ఇదిగో ప్రభా రోజు రోజుకి నాయన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దయచేయమని అడుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అయా చెప్పిన దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో ప్రభా ఇంతగానో 7 ఆత్మతో మీరు అభిషేకించమని అడుచున్నాను తండ్రి, నీకు నాయన మీరు
తనకి అర్థం కాదని అయా నడుచుకున్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరు దేవుని ఆశీర్వాదం మీరు నిలబెట్టమని వచ్చినాను ప్రభా. అనేక సంఘాల ప్రభావ మీరు నిలబెట్టమని వచ్చినాను తండ్రి, నీకు స్తోత్రాలు. ఆయన ఇదిగో టీంలో ప్రతి ఒక్క బిడ్డ ఆయన ఆయన హృదయాన్ని తట్టమని వచ్చినాను తండ్రి, స్తోత్రాలు ప్రభా. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ప్రభా నన్ను అనుసరించి చెప్పినడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా. ఇంతవరకు నాయన మీ పట్ల ఉండి ప్రభా అజాగ్రత్తగా ఉన్నావా ప్రభా, జాగ్రత్త కలిగి బ్రతకమని చెప్పిన వాడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రభా, మాట్లాడిన ప్రతి ఒక్క మాటను పోకుండా ప్రభా నీరు కట్టి పరిపతి చేసిన ఆయన అయ్యా ఇదిగో ప్రభా ఒక దినాన్ని వస్తారు ప్రభా, పంటగా ప్రభా మీరు కోసుకుంటారు తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ప్రతి అలా దయచేయమని అయ్యా మేము ఉపయోగకరమైన వ్యక్తులుగాను నాయన నిన్ను అనుసరించే బిడ్డలుగాను ఇష్టమైన బిడ్డలుగాను బ్రతికే భాగ్యాన్ని మా నాయన విధి కాల సమాజంలో నాయన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇంతవరకు తోడుగా ఉండి సహాయం చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మహింపరిచి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నా తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.